15వ అధ్యాయము 15వ అధ్యాయం 7వ వాక్యం. దినవృత్తాంతాల 2వ గ్రంథము 15వ అధ్యాయము 7వ వాక్యం. ఎవరైనా చదవండి. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యం సఫలమగును. परंतु तुम लोग याव मानो और तुम्हारे हाथ ढीले ना पड़े, क्योंकि तुम्हारे काम का बदला मिलेगा। ప్రియమైన దేవుని బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, ఈ మాట ఇది ఒక వాగ్దానము. దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నటువంటి మాట. यह बात जो है प्रतिज्ञा के रूप में परमेश्वर अपने लोगों से बातें कर रहा है। ఈ వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటంటే, इस वचन के द्वारा हमें क्या जानना चाहिए? మీరు బలహీనులు కాక तुम कमजोर ना होते हुए ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. हिम्मत के साथ आगे बढ़ो, आपका कार्य सफल होगा। దేవుని ప్రజలు ఏమయ్యారు అని మనం ఆలోచన చేస్తే బలహీనులుగా మార్చబడిపోయారు. प्रभु की प्रजा उनका क्या हाल हुआ करके जब हम सोचते हैं तो वो ढीले पड़ गए थे। రెండవదిగా ధైర్యము చెడిపోయిన వారుగా మనకు కనబడుతున్నారు. दूसरा वे अपना हिम्मत खो चुके थे। మూడవదిగా ఆలోచన చేస్తే और तीसरे में जब सोचते हैं तो వారు ఏ పని చేసినా ఆ పని సఫలీకృతంగా మారటం లేదు. वो जो भी काम करते थे वह सफल नहीं होता था। అంటే ఈ మూడు విషయాల గురించి ప్రభు అయినటువంటి దేవుడు తన ప్రజలకు ఒక వాగ్దానమును చేస్తూ వచ్చాడు. यानी कि इन तीनों विषयों के विषय में प्रभु परमेश्वर अपने प्रजा से प्रतिज्ञा बांध रहा है। ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేస్తూ ఉన్నటువంటి రాజు ఆసారాజు, इस्राएल प्रजा का शासन करने वाला आसा राजा, చుట్టూ శత్రువులందరూ కూడా ముట్టడించారు. जब वह राजा शासन कर रहा था तब उस समय उसके चारों और शत्रु उन्हें घेरे हुए। ఆసా దగ్గర సైన్య సమూహము చాలా తక్కువగా ఉన్నది. आसा राजा के पास सैनिक बहुत कम थे శత్రువులు చూస్తారా చాలా విపరీతంగా కనబడుతున్నారు. और शत्रु बहुत ज्यादा थे। వీళ్ళందరినీ చూసిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు, సైన్యము, రాజు కూడా చాలా భయపడిపోయారు. इन सारे लोगों को देखने के बाद इस्राएली सैनिक राजा समेत बहुत डर गए थे, బలహీనులుగా మారిపోయారు. बलहीनता की स्थिति में पहुंच गए थे, ధైర్యం చెడిపోయింది. हिम्मत भी खो चुके थे। ఈ పని జరగదు అని నిరాశతో ఉన్నారు వారు. ये काम उनसे ना हो पाएगा करके वह निराशा की स्थिति में थे। ఈ సమయంలో ఏం జరిగిందో తెలుసా? उस समय क्या हुआ जानते हो? దేవుని సేవకుడైనటువంటి ఓబేదు మీదకి దేవుని యొక్క పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. प्रभु का दास ओबेद के ऊपर पवित्र आत्मा आ गया। ఆ ఆత్మ చేత నింపబడిన దైవజనుడు మాట్లాడుతూ ఉన్నాడు. उस आत्मा के द्वारा परिपूर्ण होकर दैवदास बोलता है। దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి దేవుని ప్రజలకు ఆసారాజుకు ఒక చక్కటి దేవుడిచ్చిన వాగ్దానాన్ని రిలీజ్ చేస్తూ వచ్చాడు. प्रभु की आत्मा से परिपूर्ण होकर आसा राजा और सैनिकों को एक अच्छा प्रतिज्ञा देता है। మీరు బలహీనులు కాకూడదు, तुम ढीले ना पड़ो మీ ధైర్యము చెడిపోకూడదు, और अपनी हिम्मत मत हारो। మీ కార్యాన్ని ఈ రోజున దేవుడు సఫలం చేస్తాడు. आपके कार्य को आज के दिन प्रभु सफल करेगा। ఈ ప్రార్థనలోనికి వచ్చిన ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, इस प्रार्थना में शामिल हुए सारे प्रियजनों, ఏ ఏ విషయాలలో నీవు బలహీనుడుగా మార్చబడుతూ వచ్చావు, आप जिन जिन विषयों में बलहीनता की स्थिति में हो, దేవుని యొక్క వాక్యము నీతో సెలవిస్తున్న మాట ఏమిటి అంటే, परमेश्वर का वचन आज आपसे क्या बोलता है? బలహీనులుగా మనము మారిపోకూడదు. बलहीनता की स्थिति में हमें नहीं रहना है। కష్టాలు నిన్ను బలహీనుడుగా చేసి ఉండవచ్చు. कष्टों के समय आप बलहीन हो सकते हो। నీకు కలుగుతున్నటువంటి ప్రతి సమస్య నిన్ను బలహీనతలోనికి తీసుకుని వెళ్ళిపోయి ఉండవచ్చు. आप जिस समस्या का सामना आप कर रहे हो शायद उस समस्या में भी आप बलहीनता की स्थिति में हो सकते हो। అయితే ఈ రోజున దేవుని మాటను బట్టి దేవుని యొక్క సన్నిధానంలో నీవు ధైర్యపరచబడుదువు గాక. लेकिन आज के दिन परमेश्वर की बात को लेकर आप प्रभु के सानिध्य में हिम्मत बांध कर रहो। దేవుని సన్నిధానంలో ఆ దైవజనుడు ఈ మాట చెబుతూ వచ్చాడు. प्रभु के सानिध्य में दैवदास इस बात को बोल रहा है। ఈ రోజున అనేకమైనటువంటి సమస్యలు కొందరికి, आज के दिन अनेक लोग कई समस्याओं से गुजर रहे हैं। ఆ సమస్యలు వాళ్ళు విన్నప్పుడు, వాళ్ళు ఎదుర్కొన్నప్పుడు ధైర్యం చెడిపోయి పూర్తిగా కురింగిపోయి ఉన్నారు. जब वो समस्याओं को वो सुनते हैं और उनका सामना करना
మన జీవితం ముందుకు కొనసాగించబడుతుందా, మన కుటుంబము ఇక ముందుకు సాగుతుందా లేదన్నటువంటి ఒక భయం, కలవరం వారిని చుట్టుకొని ఉంది. क्या हमारा जीवन आगे बढ़ सकता है या फिर हम लोग इस पारिवारिक समस्याओं का सामना कर सकते हैं, पर सोचकर वे पूरी तरह से टूट जाते हैं। ఈ పని మనం ప్రారంభిస్తే జరుగుతుందా అనేటువంటి ఒక అవిశ్వాసం, అధైర్యంగా మాట్లాడుతూ ఉన్నారు. क्या यह काम जो है प्रारंभ करेंगे तो यह सफल हो सकता है करके भी हिम्मत छोड़ देते हैं। దేవుని ఆత్మ చేత నింపబడిన దేవుని సేవకుడు మాట్లాడుతూ ఉన్నారు. लेकिन प्रभु की आत्मा से परिपूर्ण ఏమని प्रभु का दास क्या बोलता है? ఈ వాగ్దానమును చేస్తూ వచ్చాడు ఆయన. इस प्रतिज्ञा को वो बोल रहा है, మీరు బలహీనులు కాకుండా ధైర్యం వహించండి, దేవుడే మీ కార్యములను సఫలం చేస్తాడు. तुम ढीले ना पड़ो और हियाव बांध दो, क्योंकि प्रभु ही तुम्हारे काम को सफल करेगा। ఈ రోజున నీ పరిస్థితులు ఎలా ఉన్నా, శత్రువుల ద్వారా గాని లేకపోతే నీకు కలిగినటువంటి ఆ ప్రభావముల పరిస్థితులు కానివ్వండి, आज के समय आपकी स्थिति चाहे कैसे भी हो, चाहे वह शत्रुओं से हो या फिर पारिवारिक परिस्थिति क्यों ना हो, నీవు అధైర్యపడవద్దు, आप हिम्मत मत हारो, బలహీనులుగా మారిపోవద్దు. बलहीनता की स्थिति में भी मत रहो। నా దేవుడు కార్యము చేస్తాడని దేవుని సన్నిధానంలో విశ్వాసముతో ఉండు. मेरा प्रभु कार्य करेगा करके प्रभु के सानिध्य में विश्वास के साथ बने रहो। దేవుడు నీ కార్యాన్ని ఈ రోజున సఫలపరచాలని కోరుకుంటున్నాడు. प्रभु आज के दिन आपके कार्य को सफल करने का उद्देश्य रखा हुआ है। ప్రియమైన దేవుని బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, దేవుని యొక్క సన్నిధానంలో ఈ రోజున మనం తెరుచుకున్నట్లయితే, प्रभु की सानिध्य में आज के दिन अगर हम जानेंगे तो ఆసరాజు తన జీవితంలో భయపడి కలవరపడిపోయి, ఈయన భయపడటం మాత్రమే కాదు సైన్యం అంతా కూడా భయపడినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. आशा राजा जो कि अपने जीवन में नीले पड़ चुका था और हिम्मत भी आ चुका था, साथ ही हुआ उसके साथ ही उसके सारे सैनिक भी ऐसे ही हो गए थे। మొట్టమొదటిగా ఆయన జీవితంలో దేవుని సేవకుడు మాట్లాడిన తర్వాత ఏం జరిగిందనంటే, जब दैवदास ने उसके जीवन में बात किया तो क्या हुआ? నంబర్ 1 పాయింట్ ఏంటంటే, पहला पॉइंट क्या है? అతడు దేవుని సేవకుని మాట విన్నప్పుడు ధైర్యము తెచ్చుకొనెను. वह प्रभु की सेवा की बात जब सुना तो हिम्मत बढ़ा। 15వ అధ్యాయంలోనే దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 8వ వాక్యంలో ప్రారంభంలోనే రాస్తుంటది చూడండి. दूसरा इतिहास 15वां अध्याय, ప్రవక్త అయిన ఓదేదు ప్రవచించిన మాటలు ఈ మాటలు ఆశ వినప్పుడు ఆశ వినినప్పుడు అతడు ధైర్యం తెచ్చుకొని అతడు ధైర్యము తెచ్చుకొనెను. చాలా दूसरा इतिहास 15वां अध्याय 8वां पद। जब आशा ने ये वचन और ओदेद नबी की नबूवत सुनी, तब उसने यहोवा मांगकर यहूदा और बिन्यामीन के सारे देश में से और उन नगरों में से भी जो उसने एफ्राइम के पहाड़ी में लिए थे, सब घिनौनी वस्तुएं दूर की और यहोवा की जो वेदी यहोवा के वो सारे के सामने थी, उसको नए सिरे से बनाया। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, ఈ వాక్య భాగంలో ఒక విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. इस वजह में एक विषय पे ध्यान देते हैं। ప్రవక్త అయినటువంటి ఓదేదు ప్రవచించిన ఆ ప్రవచనపు మాటలు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేస్తున్న ఆసారాజు విన్నారు. बलवंता ओदेद नबी की बात सुनकर इस्राएली राजा आशा ने उसे माना। ఆ మాటలు విన్నప్పుడు ఏం కలిగింది ఆయనకంటే ధైర్యము కలిగెను. जब वह उन बातों को सुना, ధైర్యము उसे हिम्मत मिला। తెచ్చుకున్నాడట ఆయన. वह उसे हिम्मत मिला। నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, मेरे प्रिय परमेश्वर के संतानों, ఈ రోజున దేవుని సేవకుడు నీతో మాట్లాడినప్పుడు నీకు ధైర్యం రావాలి. आज के दिन प्रभु के दास जब आपसे बातें कर रहे हैं तो आपको भी हिम्मत आना चाहिए। ఆ దేవుని సేవకుడి నోటి నుంచి వస్తున్న ప్రతి మాట నీకు ఆదరణ కలిగించాలి. उस सेवा के मुंह से निकला हुआ हर बात उससे आपको हिम्मत मिलना चाहिए। సేవకుడు మాట్లాడినప్పుడు మాత్రమే ఆయన ధైర్యం తెచ్చుకున్నాడు. दास के द्वारा बातें करने के बाद ही उसको हिम्मत मिला। మరి ఈ రోజు నువ్వు వినుచున్నటువంటి మాటలు ఏ మాటలు వింటున్నావు? तो आज के दिन आप क्या बातें सुन रहे हो? ఈ రోజు నువ్వు వింటున్నటువంటి మాటలు భయం ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. आज जब भी हम लोग कोई बात सुनते हैं तो उससे डर जाते हैं। నా ప్రియమైన దేవుని బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, ఎక్కడ చూసినా వార్తలు మనిషిని భయపెట్టే ఆ భయానకమైనటువంటి వార్తలే మనం వింటూ ఉన్నాం. जहाँ भी देखो डरावनी बातें ही सुनने को मिल रहा है। ఎక్కడ చూసినా వరదలు భయానకమైనటువంటి పరిస్థితులు మనకు కనబడుతూ ఉన్నాయి. जहाँ भी देखो भयंकर बातों का ही सामना करना पड़ रहा है। ఎక్కడ చూసినా ఇప్పుడు తెగుళ్ళు ప్రారంభమైపోయినాయి. जहाँ कहीं भी देखो आकाल नहीं देखने को मिल रहा है। ఇప్పుడు మనం గమనిస్తున్నటువంటి ప్రపంచమంతా కూడా గడగడలాడిపోతున్నటువంటి సమయం ఇప్పుడు. अब ध्यान दीजिए, अभी
देखा जाए तो पूरा देश ही इस स्थिति से घबरा रहा ఈ है। కరోనా అనబడుతున్నటువంటి ఈ తెగులు విన్నప్పుడు భయకంపితులుగా जब इस మార్చబడిపోతున్నారు. कोरोना के बारे में सुनते हैं तो सारे लोग डर जाते हैं। ఎంతో మంది దీని ద్వారా మరణించడం జరుగుతుంది. कई लोग इसके द्वारा मृत्यु को भी प्राप्त हो चुके ఈ हैं। వార్తలు విన్నప్పుడు కూడా ఒక్కొక్కరికి భయం పుట్టి ఇంట్లో నుంచి బయటికి లేకుండా లాక్డౌన్ జరుగుతుంది. इन बातों को सुनने के बाद कई लोग तो घर से बाहर भी नहीं निकल रहे हैं। నా ప్రియమైన దేవుని పిల్లలారా, मेरे प्रिय परमेश्वर के लोगों, ఎలాంటి సందర్భాలు ఎలాంటి పరిస్థితులు మీ చుట్టూ ముట్టడించినా గానీ कैसे संदर्भ क्यों ना हो, कैसी परिस्थितियां क्यों ना हो, अगर आपको चारों ओर से घेरे रहने के बावजूद भी నీవు వినవలసినటువంటి మాటలు ఎలాంటివి వినాలనంటే आपको कैसी बातों को सुनना चाहिए। వినుట వలన విశ్వాసం కలుగుతుంది. सुनने के द्वारा विश्वास मिलता है। ఎవరిని గురించి మాటలు వినాలంటే దేవుని గురించినటువంటి మాటలు వినాలి. आपको किनके विषय में सुनना है, और सिर्फ प्रभु के विषय నీకు में। ధైర్యాన్ని గురించినటువంటి మాటలు వినగలగాలి. आपको हिम्मत देने वाली बातों के विषय में ही आपको सुनना है। నీవు బలపరచబడే మాటలు నువ్వు దేవుని సన్నిధానంలో వినగలగాలి. आपको बल और हिम्मत देने वाली बातों के प्रभु के सानिध्य में सुनना है। ఇవన్నీ కూడా బయట దొరకవు నీకు. ये सारी बातें बाहर तो नहीं मिलता। బలపరిచే మాటలు, ధైర్యపరచబడే మాటలు ఇవన్నీ కూడా ఎక్కడ నీకు బయట దొరకవు. हिम्मत देने वाला और बल देने वाली बातें बाहर सुनने को नहीं मिलते। దేవుని మందిరంలో దేవుని సేవకుడు ఆయన సన్నిధానంలో నిలబడి మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల ద్వారా నువ్వు ధైర్యాన్ని తెచ్చుకో. प्रभु के सानिध्य में उनके कलीसिया में जब उनके दास के द्वारा बोला जाता है तो उन बातों को सुनकर ही आपको हिम्मत लाना है। ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ దేవుని మాటలు నిన్ను ధైర్యపరుస్తాయి. ऐसी भी स्थिति में क्यों ना हो, प्रभु के वचनों के द्वारा आपको हिम्मत मिलता है। నువ్వు వినాల్సిన మాటలు ఎవరికి అంటే దేవుని మాటలు వినాలి. आपको क्या सुनना है, वो है सिर्फ परमेश्वर की बातों को। ఆ పక్కింటి వాళ్ళ మాటలు, ఎదురింటి వాళ్ళ మాటలు విన్నామనుకున్న బలహీనరాలుగా బలహీనమైపోతావు. अगल बगल पड़ोस वालों की बातें सुनोगे तो आप बलहीन होगे। చిన్న జలుబు చేసిందనుకో ఇంకా ఏం జరుగుతుంది? छोटा सा सर्दी में होगा तो क्या होगा? कोरोना है कि क्या है? తగినాడనుకో ఏం జరుగుతుంది? थोड़ा सा खांसोगे भी तो क्या होगा? కరోనా ఉన్నట్టున్నది దూరంగా ఉండు. अरे कोरोना है, इससे दूर हो जाओ। సెకండ్ కలుపుకుంటే లేకుండా పోయింది. हाथ भी नहीं मिलाते, కౌలించుకునే దాకా లేకుండా పోయింది. गले भी नहीं लगाते। కారణం ఏంటి? इसका कारण क्या है? కరోనా. कोरोना। ఇది ఆ దేవుని బిడ్డలారా, इन्हीं परमेश्वर ఈ के రోజున వినుట వలన నీకేం కలగాలంటే విశ్వాసం కలగాలి. आज के दिन सुनने के कारण आपको विश्वास मिलना चाहिए। నిన్ను విశ్వాసంలో అభివృద్ధి చెందించగలిగినటువంటి మాటలు నువ్వు వినాలి. विश्वास में बढ़ोतरी करने वाली बातों को ही सुनना चाहिए। ప్రభు సన్నిధానంలో ఒక ఉద్యమకరమైనటువంటి దేవుని కొరకు నిలబడినటువంటి మాటలు నువ్వు వినాలి. प्रभु के सानिध्य में सामर्थ्य देकर प्रभु के सानिध्य में खड़ा करने वाली बातों को ही आपको सुनना चाहिए। దేవుని కొరకు రోషం కలిగి ప్రతి ఆ మాటలు నువ్వు వినాలి. प्रभु के साथ रोज के साथ जीने की बातों को ही सुनना चाहिए। ఏదో వినడం వెళ్ళిపోవటం కాదు నీ జీవితంలో. क्या सुनना और किसी ने चले जाना ही नहीं। ఇలా ఉన్నప్పుడు నీ కార్యం సఫలం కాలేదు. ऐसे रहने से आपका कार्य सफल नहीं हो सकता। అందుకనే వాగ్దానం చేసి దేవుడు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాడు. इसलिए प्रतिज्ञा करने वाला प्रभु आज के दिन बातें कर रहा है। మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి. आप बलहीन ना हो और हिम्मत बांधो, మీ కార్యము సఫలమవుతుంది. आपका कार्य सफल होगा। హల్లెలూయా, హల్లెలూయా. 12 సంవత్సరాల చేత రక్తస్రావం చేత బాధపడుతున్నటువంటి స్త్రీ 12 सालों से लो बहने वाला वास्त्री ఏం జరిగిందో తెలుసునా? क्या हुआ जानते हो? యేసు ప్రభు ఆయనను ముట్టుకుంటే నా యొక్క రక్తధారణ కట్టుతుంది, నిలిచిపోతుంది అని చెప్పి ఆమె విశ్వసించింది. प्रभु यीशु मसीह को छूने से ही मेरा लोहू बहना बंद हो जाएगा करके उसने विश्वास किया। వారు వీరు చెబుతున్నటువంటి మాటలు ఆమెను బలపరిచాయి. दूसरों की बातों को सुनकर वो बलहीन हो गई थी। ఆమె విన్న మాటలు ఆమెను ధైర్యపరిచాయి, బలపరిచాయి. जब वो ये सारी बातें सुनी तो उनके द्वारा सुनी हुई बातों के कारण वो हिम्मत पाई। అందుకనే విశ్వాసముతో వెళ్ళి యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టుకుంది. तो विश्वास के साथ जाकर प्रभु यीशु मसीह के कपड़े का आंचल को छुई। వెంటనే ఏం జరిగిందండి? तुरंत क्या हुआ? విస్తారమైనటువంటి ప్రజలు యేసు ప్రభు చుట్టూ ఉన్నారు. विस्तार से सारी प्रजा प्रभु यीशु मसीह को घेरे हुए थे। వాళ్ళ మధ్యలోనికి వెళ్ళిపోయి ఆమె ఎవరికి కనబడుకోకుండా ఆమె వెళ్ళి సైలెంట్ గా యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగును వెనక నుంచి అలా उनके बीच में से वो चुपके से गई और किसी को ना दिखते हुए उनके वस्त्र के आंचल को छुई। ఆయన వస్త్రములో నుంచి ప్రభావము వెళ్ళి ఆమెను స్వస్థపరిచెను. उसके वस्त्र के आंचल से प्रभाव आकर प्रभु ने उसको स्वस्थ दिया। హల్లెలూయా, హల్లెలూయా. ఆమె అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళి ఉంది. వారి మాటల వల్ల నీ జీవితంలో నీ రోగం బాగు కాదని చెప్పారు. वो अनेक डॉक्टर के पास गई थी, वैद्यों के पास, लेकिन उन सभी वैद्यों ने कहा कि तुम्हारी जो बीमारी है ठीक नहीं होगा। प्रभु यीशु की बातों को उन्होंने ఆ सुना। మాటలు ఏం చేశాయంటే उन बातों के द्वारा क्या हुआ? 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం జరుగుతున్న ఆమె జీవితంలో వెంటనే దేవుడు కార్యాన్ని చేశాడు. 12 सालों से लहू बहने वाले उनके जीवन में प्रभु ने तुरंत
साड़ी किया। ఒక్కసారి చప్పట్లు కొట్టి దేవునికి మహిమ పరచుదాం. एक बार ताली बजाकर उसकी महिमा करें। హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఎవరి గురించి వినాలి? యేసయ్య గురించి వినాలి. इसका अर्थ है आज के दिन आपको किसके विषय में सुनना है? प्रभु यीशु मसीह के बारे में। ప్రభువు గురించి ఆ మాటలు విన్నప్పుడు నీకు ధైర్యం కలుగుతుంది. प्रभु के बारे में जब ये सारी बातें आप सुनोगे तो आपको हिम्मत मिलेगा। ఆసారాజు ఏం చేశాడు తెలుసునా? आशा राजा ने क्या किया जानते हो? ఎవరి మాటలు ఇక వినలేదు, దేవుని సేవకుడు మాట మాత్రమే విన్నాడు. वो किसी की बात नहीं सुना, सिर्फ प्रभु के दास की बात ही सुना। ఎందుకు విన్నాడో తెలుసా? वो क्यों सुना जानते हो? సేవకుడు అంటే ఎవరు? दास कौन है? దేవుని చేత ఏర్పరచబడిన వాడు, దేవుని చేత పిలువబడినటువంటి వ్యక్తి. सेवक प्रभु के द्वारा चुना हुआ व्यक्ति और उनके द्वारा बुलावट रखने वाला। దేవుని దర్శనాన్ని పొందుకొని ప్రభు పరిచర్యలో అడుగు పెట్టినవాడు, प्रभु के दर्शन को देखकर उनके कार्य में आगे बढ़ने वाला, దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నవాడు. प्रभु की आत्मा के द्वारा चलाने वाला। అందుకనే ఆసారాజు ఆ దైవ సేవకుడి మాట వినడం నేర్చుకున్నాడు. इसलिए आशा राजा ने उस सेवक की बात सुनना माना అప్పుడు ధైర్యం తెచ్చుకున్నాడు. और हिम्मत मिला। ఏమని ధైర్యం తెచ్చుకున్నాడో తెలుసునా? और उन्हें क्या हिम्मत मिला? నన్ను ఎవరు, నా ప్రజల్ని ఎవరు, నా దేశాన్ని ఎవరు ఏమి చేయలేరు అన్నటువంటి ఒక విశ్వాసంతో ముందుకు కొనసాగించబడుతుంది. मेरी प्रजा और मेरे देश को कोई कुछ नुकसान नहीं पहुंचा सकता करके इस विश्वास के साथ वो आगे बढ़ा। మనకు కలిగిన ధైర్యం ఏంటంటే हमें क्या हिम्मत मिलना चाहिए? కత్తులు కటాలు ఉన్నాయని, क्या तलवार हमारे पास है? మన దగ్గర మంది మార్బలం ఉందని, शक्ति बल है? డబ్బు బలం ఉందని. धन बल? ధైర్యం ఏంటంటే యేసయ్య నామములో ఏమి అడిగినను ఆయన చేస్తాడు. అది మన ధైర్యం. प्रभु के नाम से जो भी मांगोगे वो पूरा करेगा, बस यही हिम्मत होना चाहिए। యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 14-15 వాక్యాలలో రాయబడి ఉంటుంది. తర్వాత మీరు చదువుకొని ఇబ్బంది లేదు. యోహాను సువార్త, యోహాను పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 14-15 వాక్యాలు. యోహన్నా की पहले पत्री అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే 5वां अध्याय 14-15 वचन। మనకు కలిగి ఉన్న ధైర్యం ఏదనగా हमारी हिम्मत क्या है? మనము ఆయన నామములో ఏది అడిగినను ఆయన మన కార్యాన్ని, మన ప్రార్థనను ఆయన వింటాడు. प्रार्थना में मांगेंगे वो हमारी सुनेगा। హల్లెలూయా. గట్టిగా చెప్పాలి హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజున ఎక్కడ మాటలు మనం వింటున్నామండి? आज के दिन हम कौन सी बातें सुनते हैं? ఎవరి దగ్గర ఏ మాటలు వింటున్నావు? किसके पास जाकर क्या सुनते हैं? మనుషుల దగ్గర కూర్చొని మనం మాట్లాడుతున్నాడు ప్రారంభించామనుకో వ్యవహారం. अगर मनुष्य के पास बैठकर प्रारंभ करेंगे, ఆ పిల్లలు ఇలా అంట, ఆ అమ్మాయి ఇలా అంట, వాళ్ళు ఇలా అనిపించబడ్డారంట, ఇంట్లో వాళ్ళ విషయాలే అయిపోయి. वो बच्चा ऐसा है, वो लड़का और ये लड़की ऐसी है, वो ऐसे चलन का चाल चलन वैसा है, बस इन्हीं बातों में చెవులు ఒకరినొకరు కొరుకుంటా ఉన్నారు. एक दूसरे का कान काटने लगे। అనవసరమైనటువంటి మాట. अनावश्यक बातें। అయితే దేవుని సన్నిధానంలో ఆశ దేవుని సేవకుల మాట నేర్చుకోవాలి. लेकिन प्रभु की सानिध्य में आशा राजा प्रभु के दास प्रभु की सेवा की बात सुनना सीखा। హల్లెలూయా హల్లెలూయా. నంబర్ 2 పాయింట్ చెప్తాను. ఆశలో దేవుని సన్నిధానంలో ఏమి చేశాడో అనే విషయాన్ని. दूसरा पॉइंट भी बताऊंगा, आशा राजा प्रभु की सानिध्य में और क्या किया है। అదే దినవృత్తాంతాల 2వ గ్రంథం 15వ అధ్యాయము 8వ వాక్యంలో ఒక మాట మనకు కనబడుతుంది. वही दूसरी इतिहास की पुस्तक 15वां अध्याय 8वें पद में ఆయన ఏం చేశాడంటే उन्होंने क्या किया? యెహోవా మంటపము ఎదుట నుండి 8వ వాక్యంలో లాస్ట్ లైన్ లో రాయబడింది. మంటపం ఎదుట నుండి యెహోవా బలిపీఠమును కట్టించి మరలా కట్టించెను. చాలా చాలా ఇక్కడ రాయబడినటువంటి మాట यहाँ पर लिखा है, एक बार पढ़िए। जब आशा ने ये वचन और ओदेद नबी की नबुवत सुनी, तब उसने यह बात कर यहूदा और बिन्यामीन के सारे देश में से और उन नगरों में से भी जो उसने इस्राएल के पहाड़ी देश में ले लिए थे, सब इन्होंने वस्तुएं दूर की और यहोवा की जो वेदी यहोवा के सामने वो सारे के सामने थी, उसको नई सिरे से बनाया। హల్లెలూయా. ఇక్కడ మీరు రెండో విషయాన్ని గమనించాలి. यहाँ पर आपको दूसरा विषय ध्यान देना होगा। దేవుని మంటపము ఎదుట ఉన్నటువంటి ఒక బలిపీఠం ఉండేది, అది పడిపోయింది. प्रभु के सामने एक वेदी था, वो गिरा हुआ था। వినాలి మాట చక్కగా. బలిపీఠము పడిపోయింది. गिरा हुआ था वेदी।
అయితే ఆస ఏం చేశాడో తెలుసా? तो आशा ने क्या किया? ఆ పడిపోయిన బలిపీఠాన్ని మరలా కట్టించాడు. गिरे हुए वेदी को फिर से बनाया। బాగా వినాలి మాటలు. ध्यान दीजिए। మొట్టమొదటిగా ఎవరు మాట వినాలి? सबसे पहले उन्होंने किसकी बात सुना? దేవుని సేవకుని మాట విన్నాడు ఆస. परमेश्वर के सेवक के बात सुना। ఏ మాట విన్నాడు? उन्होंने क्या सुना? ఏ ప్రవచనం అయితే చెప్పాడో ఆ ప్రవచనాన్ని తూచా తప్పకుండా దేవుని సన్నిధానంలో విశ్వసించుచు వచ్చాడు. जो भविष्यवाणी उन्होंने किया था उन बातों पर उन्होंने विश्वास किया, उसका पालन भी किया। ఎలా విశ్వసించాడు అని అంటే इस कारण से वो विश्वास किया। మీరు ధైర్యం తెచ్చుకోండి అనేటువంటి మాట విన్నాడు. ఆయన ధైర్యం తెచ్చుకున్నాడు. तुम यह बात करके सुना और उसके बाद में हिम्मत बंधा। హల్లెలూయా. हालेलुया। రెండో విషయాన్ని చెబుతున్నాను. दूसरा विषय बता रहा हूँ। పడిపోయిన బలిపీఠమును మరలా కట్టించాడు. गिरी हुई वेदी को फिर से बनाया। అంటే దీనికి అర్థం ఏంటంటే इसका अर्थ क्या है? అంతకుముందు అక్కడ బలులు అర్పించేది దేవుని సన్నిధానంలో లేకుండా పోయింది. उससे पहले वो बलि प्रभु की सन्निधि में बलि अर्पण करते थे। అంటే అక్కడ ప్రార్థన జరిగే విధానాలు లేకుండా పోయాయి. वहाँ पर प्रार्थना करने के लिए नहीं था। ఒకప్పుడు బలిపీఠం ఉన్నది, ఆ బలిపీఠం కనబడలేదు. एक समय वेदी था लेकिन वहाँ भी देखने को नहीं मिल रहा था। బలిపీఠం అంటే దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయడం. वेदी का मतलब है प्रभु की सन्निधि में प्रार्थना करना। పడిపోయిన బలిపీఠం అంటే కొంతమంది ప్రార్థనలో దేవుని సన్నిధానంలో లేకుండా పడిపోయారు లోకంలో. गिरे हुए वेदी का अर्थ है प्रभु के सानिध्य में कुछ लोग प्रभु से दूर हो गए इतने स्थिति में रहे। ప్రియమైన దేవుని పిల్లలు బాగా గమనించండి. परमेश्वर के लोग ध्यान दीजिए। ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆత్మీయ జీవితంలో పడిపోతారో जब कोई व्यक्ति अपने आत्मीय जीवन में गिर जाता है, అతని జీవితంలో కార్యములు జరిగించలేవు. उसके जीवन में कोई भी कार्य सफल नहीं हो सकता। దేవుని సన్నిధానంలో ముందుకు నడిపించబడలేడు. प्रभु की सानिध्य में आगे बढ़ नहीं सकता। అందుకని పడిపోయిన ఆత్మీయ జీవితాన్ని మరలా కలవాలి. इसलिए जो आत्मीय जीवन में गिर जाते हैं उसको फिर से दोबारा बनाना चाहिए। ప్రార్థన తగ్గిపోయి ఉన్నదేమో అది నువ్వు పెంచుకోవాలి. अगर प्रार्थना कम है तो उसे बढ़ाना है। దేవుని పరిచర్యలో సహకరించడం మానుకున్నావేమో, ఇప్పుడు పరిచర్యలో సహకరించడం మరలా నువ్వు ముందుకు రావాలి. प्रभु की सेवकाई में अगर आप मदद नहीं कर रहे तो उसमें और आगे बढ़ना चाहिए। దేవుని సేవకులతో కలిసి పరిచర్యలు విస్తరింపచేయాలి. प्रभु की सेवा की सहायता करते हुए सेवकाई में मदद करना चाहिए। పడి